ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న రోడ్లు అధ్యయన స్థితిలో ఉన్నాయని వైసీపీ నాయకులు విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జాకీర్పై విమర్శించారు. మంచి ప్రభుత్వం అని ప్రకటనలకే పరిమితం తప్ప ఆచరణలో మాత్రం శూన్యంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముద్దునిద్ర వీడి తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న అధ్వానమైన రోడ్లను వేయించాలని తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. చూస్తుంటేనే మనకి ఎంత బాధాకరంగా ఉన్నాయంటే దాంట్లో ఒక అంబులెన్స్ వెళ్ళి ఒక మహిళని గర్భవతి మహిళని తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. అంత దారుణంగా ఉంది. 18 నెలలు పూర్తి చేసుకుని 19 నెలలు కావచ్చునా కూడా ఈ రోజు వరకు మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ గారైనా కేసీఆర్ శ్రీనివాస్ చిన్ని గారైనా సరే, మన తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కెల్కుపేటి శ్రీనివాసరావు గారైనా సరే అసలు దీని గురించి ఆలోచిస్తున్నారో లేదు, మాకు ముద్దు నిద్రపోతున్నారో మాకు తెలియదు. కానీ ప్రజలు సమస్య రహదారి అనేది బాగుంటే ఎంత బాగుంటుందో అనేది అందరికీ తెలుసు. కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత రోడ్లు వేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పారు. గత సంక్రాంతి 2020 సంక్రాంతికి మేము రోడ్లు వేసేస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు దాకా ఒక్క తిరువూరు నియోజకవర్గంలో సరే ఒక గుప్పటి మట్టి అయినా సరే రోడ్ల మీద వేసారా? ఎంతవరకు మీరు చూస్తుంది ఏంటి? ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారు తిరువూరు నియోజకవర్గంలో, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి, ఏం చేస్తుంది మన ప్రభుత్వం? ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించుకోవాలా? పరిస్థితులు మీకు గమనిస్తూనే ఉన్నారు. ఎంపీ గారు చూస్తూనే ఉన్నారు, ఎంపీ గారు వస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఏదైనా ఒక బస్సు వెళ్ళి రోడ్డు మామూలుగా ఏదైనా ఊరు వెళ్ళి ప్రజలను ఎక్కించుకున్నది ఏ గోతులో దిగబడిద్దో కూడా తెలియని పరిస్థితులు మన తిరువూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. రోడ్లు అధ్వానంగా అంత దారుణంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గోతులు, ఎక్కడ చూసినా ఇదే కనపడుతుంది తప్ప మీరేదో మేము చించేస్తాం, మేము పొడిచేస్తాం, మేము చంద్రబాబు నాయుడు గారు చేసేస్తానన్నారు కదా. ఇప్పుడు వచ్చి 18 నెలలు 19 నెలలు అయినా కూడా వచ్చి దోసడు మామూలుగా గుడ్డను మత్తి తీసుకెళ్ళి గోతులే వేసారా? మీరందరూ వేయలేదు కదా. ఎంతవరకు ఒక మాట చెప్తున్నాను, పబ్లిసిటీ చేసుకుంటున్నారు మీరు. ఎంతవరకు మా నాయకుడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి పాలాభిషేకములు చేసుకోవడం తప్ప మీరు చేసింది